తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడైనా మీరు ఉద్యమంలో ఒక్కసారి నెమరేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బడ్జెట్ మనకుంటది, మన డెవలప్మెంట్ మనకుంటది, మన భూమి బంగారం వస్తే మొలకెత్తే ఎర్రటి భూమి, మనకు సాగునీరుంటే రైతు బాగుపడతాడు అని ఎన్నో రకాలు చెప్పి హరితారం గాని, కరెంటు గాని, వాటర్ గాని అన్ని రకాల ముందు తీసుకొచ్చిన వ్యక్తి మన సీఎం గారు. అన్ని సంక్షేమ పథకాలు ఇక చెప్పుకుంటూ పోతే 465 సంక్షేమ పథకాలు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మనది. 465 సంక్షేమ పథకాలు పెట్టింది మొదలు పెట్టింది ఎవరంటే మన సీఎం గారు. దాంట్లో మచ్చుకు మేము 10, 5 చెప్పగలుగుతాం. ఏ కేసీఆర్కి ఇచ్చేది, కళ్యాణ లక్ష్మి ఏంది, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినావో, ఎంత మహిళా సోదరులు ఎంత ఆనందంగా ఉన్నారో, అట్లే వృద్ధులు పింఛన్ విషయంలో వృద్ధులు ఎంత ఆనందంగా ఉన్నారో, యువత విషయంలో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కేటీఆర్ పుణ్యమని ఎంప్లాయ్మెంట్ ఎట్లా వచ్చిందో ఇవన్నీ మనకు తెలుసు. ఆల్రెడీ కరెంటు పోవడం స్టార్ట్ అయింది, వాటరు ఎండాకాలం మందగిస్తుంది, ఇవన్నీ సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇవన్నీ కూడా తెలిసిపోతాయి మనకు. రోడ్లు అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటి వరకు ఒక టెండర్ లేదు, ఒక కొత్త రోడ్ లేదు. ఒక 6 నెలల్లో 1 ఇయర్ లో రోడ్లను వెళ్ళిపోతే వీళ్ళు బడ్జెట్ పెట్టారు. వీళ్ళకి ఎందుకంటే ఇటుకు వచ్చే బడ్జెట్ ఢిల్లీకి పంపించడం సరిపోతుంది కానీ స్టేట్ ను డెవలప్ చేయడం వీళ్ళ వల్ల కాదు. ఢిల్లీకి పంపించాలి. ఎంపీ ఎలక్షన్లు గెలవాలంటే ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నుంచి కర్ణాటక నుంచి పంపించే డబ్బులే ఖర్చు పెట్టాలి. వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. అందుకొరకు ఇక్కడ నుంచి బిల్డర్స్ వదిలిపెడతలేరు, పారిశ్రామిక వాళ్ళని వదిలిపెడతలేరు. చిన్న చితుకు ఏవో అప్లికేషన్ తీసుకుంటున్నారు, పెట్టేస్తున్నారు. ఏ సంక్షేమ పథకాలు అన్ని కూడా ఒక 6 నెలలు 8 నెలలు అయితే మన బతుకులు చాలా ఘోరంగా తయారవుతాయి. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్ల పైన గెలవడం ఖాయము. మన ఎమ్మెల్యే గారు మళ్ళా 1,00,000 మెజార్టీ రావడం ఖాయము. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర జరుగుతున్నవి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తే మనం పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారిని ఎట్లయితే గెలిపించుకున్నామో, ఎమ్మెల్యే గారు ఎట్లయితే పనిచేసి గెలిచిండో, యాక్చువల్ గా ఆయన పబ్లిక్ మనిషి కనుక పబ్లిక్ మనం చెప్పినా చెప్పకుండా ఓట్లేసి ఎమ్మెల్యే మా ఇంటి మనిషి అనే ఫీలింగ్ లో పబ్లిక్ ఉన్నారు. అట్లాగే మన ఎంపీ గారిని కూడా కష్టపడి 8 సీట్లు మొత్తం పెద్ద ఎత్తున కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 8 నుంచి 9 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగినామంటే మనం చాలా గట్టిగా పోరాడి అన్ని పథకాలు ఢిల్లీ నుంచి వచ్చేటివన్నీ తీసుకురావచ్చు. అందుకొరకని మనం గట్టిగా పోరాడి ఎంపీ కూడా గెలిపించుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సురేష్ రెడ్డి నా పైకి రాను ప్లీజ్.